మహాదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కొంచెం ఆగండి. మీతో ఒంటరిగా మాట్లాడాలి. తోటలో వెయిట్ చేస్తాను. శివా వస్తున్నా. ఉమామహేశ్వరాయ నమః కర్పూరానంద నీరాజన. రే ఎక్కడికి రా వెళ్ళావు? అదేవి లేదన్నా. అన్నా ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఏమైంది వీడికి? ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. వస్తానులేండి, మీరు దండం పెట్టుకోండి. కొంచెం ఆగరా. పోరా. నేను మీకు నచ్చానా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఇవాళ సంతలో చాలా జనం ఉన్నారన్నా. అవునరా, ఇవాళ గల్లాపేట నిండిపోయిద్దన్నా. మనోళ్ళందరికి ఇవాళ మంచి పండగే. నిజంగానన్నా? సర్లేరా. క్షమించండి. ఏంట్రా పిల్ల తెలుగులో క్షమించమంటోంది? అవునన్నా. ఎవరమ్మా నువ్వు?
నేను విశ్వనాథ్ గారి కూతుర్ని. విశ్వనాథ్ ఎవర్రా అది? అదేనన్నా అమెరికాలో ఉంటున్నారే ఓ అమెరికాలో ఉన్న విశ్వనాథ్ కూతురువా? అమ్మా ఏమైనా కాఫీ టీ తాగుతావా? వద్దండి, బయలుదేరుతాను. ఏంటి పెట్ట భయపడుతుంది? పిల్ల బాగుంది కదా? నాలో నేనే అనుకున్నాను రా. అన్న చెప్పినట్టు వినాలే. ఏంట్రా ఇక్కడ గొడవ? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏంటంటే పోయిన వారం 70 తీసుకున్నారు, ఈ వారం 90 అంటున్నారు. అవునరా, ఇవన్నీ అడుగుతున్నా. బియ్యం ధర పెరిగితే అడిగావా, పెట్రోల్ ధర పెరిగితే అడిగావా? అదంతా గవర్నమెంట్ వ్యవహారం అండి, అందుకని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరు కొత్త, నా ముందే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏ ఊరు నీదే? ఏ ఊరైతే మీకెందుకంటే నేను గవర్నమెంట్ చెప్పిన రేటే ఇస్తాను. నిన్ను ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాను. లేకుండా ఊరికే మాట్లాడుతున్నా. నిన్ను ఏం చేయాలో చేస్తాను, నిన్ను ఊరికి వదిలిపెట్టావు, నీ అంతు చూస్తాను. ఎవరికో నాతో పెట్టుకుంటావా? చెప్తాను పని. ఏమండే మీ ఊళ్ళో పెద్ద మనిషి ఎవరండి? ఎందుకయ్యా, ఏంటి విషయం? లేకపోతే ఏంటంటే పశువుల సంతలో ఒకటి ఆమె చేయి చేసుకున్నాడు, మీ ఊళ్ళో అడిగే నాదులే లేడా? ఆపు, నీ దేవూరు ఏం జరిగింది? ఇలా చూడండి, నాది పక్కూరండి. పశువులు కొందామని సంతకు వచ్చాను. లోపలికి వచ్చేటప్పుడు ఒక రేటు చెప్తున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో రేటు చెప్తున్నాడు. వారం వారం రేటు కూడా పెంచేస్తున్నాడు. నేను గవర్నమెంట్ చెప్పిన రేటే ఇస్తానన్నందుకు నన్ను చావచెత్త కొట్టాడండి. ఎవరు నిన్ను కొట్టిందే? అదే అక్కడ తిట్టంగా తెల్లబట్టలేసి తిరుగుతున్నాడే ఆడే. ఓ కోటప్పా. కోటప్పో వెంకటప్పో, ఇలా చూడండి, ఒకటి మీ ఊరు పెద్ద మనుషులు పెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేదంటే నన్ను మా ఊరు మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పరిష్కరించుకుంటారా చెప్పండి. ఆ బాబు, ఇది చాలా చిన్న విషయం, మా ఊరు వాళ్ళతో పరిష్కారం చేస్తాను, నువ్వు బయలుదేరు. మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఈసారి సంతకు వచ్చేసరికి పరిష్కారం కాలేదంటే జరిగేదే వేరు. ఇది చాలా బాగుంది. ఇది లేటెస్ట్ మోడల్. నీకు నచ్చితే నాకు ఓకే. సరే, దీని రేట్ ఎంత? ఈ మోడల్ ఎలా ఉంది? చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది. అలాగా, ఇది కూడా బాగానే ఉంది కదా. సార్ రండి సార్. అన్నా, పై ఫ్లోర్కి వెళ్దాం రండి. ఎందుకురా? లేటెస్ట్ మోడల్ సోఫాలు వచ్చాయంట, అదంటే చూద్దాం రండి. రావే. సార్ మా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, టీ కోట్, ఇంకోటి రబ్బర్ కోట్. మీకు ఏ మోడల్ కావాలి సార్? రండి మేడం. ఏం చూస్తారు సార్? లేటెస్ట్ సోఫాస్. రండి సార్. దీని ప్రైస్ 32,000 సార్, ప్లస్ ట్యాక్స్. 5 years వారంటీ ఉంది సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ కూడా ఉంది సార్, లేదంటే రీప్లేస్ కూడా చేయొచ్చు. మీకు ఇది నచ్చిందా? ఓకేనా సార్? రబ్బర్ ఉంది. దీని ప్రైస్ ఎంత? 35,000 సార్. ఓహో, ఇందులో ఈ ఒక్క మోడల్ ఉందా? చాలా మోడల్స్ ఉన్నాయి సార్. ఓహో, అలాగే. వదిన, సూపర్ గా ఉంది. ఇక్కడ నేను చూస్తానని అస్సలు అనుకోలేదు. నేను కూడా. ఈరోజు అందంగా ఉన్నావు. బయటికి ఎక్కడికైనా వెళ్దామా? గుడికి రా, కలుద్దాం.